హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ అయితే మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ఫ్రెండ్స్, మన ఛానలే డిఎస్సికి సంబంధించింది. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. మరి న్యూస్ పేపర్స్లో చాలా ఆర్టికల్స్ వచ్చాయి, వాటి గురించి డిస్కస్ చేసే ముందు ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని మనం కంప్లీట్గా క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ యాక్చువల్గా అయితే నిన్నటికే క్లోజ్ చేశాము. బట్ చాలామంది మెసేజెస్ చేస్తూ ఉంటే నైటే చాలా మెసేజెస్ వచ్చాయి. ఆఫర్ అయిపోయిన తర్వాత 8కి ఆఫర్ క్లోజ్ అని చెప్పాము. ఆఫర్ అయిపోయిన తర్వాత కొన్ని మెసేజెస్ రావడం వల్ల మరో అవకాశం ఇవ్వడం అయితే జరిగింది. సో కంప్లీట్గా మీకు డిఎస్సి ఎస్జిటి సిలబస్ని 6 గ్రూప్స్గా డివైడ్ చేశాము. జీకే, కరెంట్ అఫైర్స్, తెలుగు కంటెంట్ మెథడ్స్, ఎడ్యుకేషనల్ సైకాలజీ, అదేవిధంగా విద్యా దృక్పథాలు, ఈవీఎస్, సైన్స్, సోషల్, మ్యాథ్స్, ట్రై మెథడ్స్తో పాటు ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్. మీకు ఏ సబ్జెక్ట్కి సంబంధించి ఆ సబ్జెక్ట్ గ్రూప్లో మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ తీసుకున్నాం అనుకోండి, ఇంకా మ్యాథ్స్ గ్రూప్లో మ్యాథ్స్కి సంబంధించినటువంటి లింక్స్ మాత్రమే ఉంటాయి. 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్, 6th, 7th, 8th, 9th, 10th కూడా మీకు ఎస్జిటి స్టాండర్డ్లో ఇవ్వడం అయితే జరిగింది. అది కూడా క్లాస్ వైజ్గా, లెసన్స్ వైజ్గా ఉంటాయి అన్నమాట. క్లాసెస్, ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇచ్చాము. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఇంత మంచి అవకాశం అయితే మిస్ చేసుకోవద్దు. 1200 రూపీస్ అమౌంట్ది కేవలము 300 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము. యాక్చువల్గా అయితే నిన్నటికి ఆఫర్ క్లోజ్ అయింది, ఈ రోజు అయితే ఎక్స్టెండ్ చేశాం ఫ్రెండ్స్. చాలామంది మెసేజెస్ రాత్రి మెసేజెస్ వచ్చాయి కాబట్టి లింక్స్ మాత్రం డిలే ఏముండదు. రేపే లింక్స్ సెండ్ చేయడం జరుగుతుంది. ఈ రోజు వరకు అడ్మిషన్స్ అయితే తీసుకుంటున్నాం. రేపు లింక్ సెండ్ చేస్తాము. ఆఫర్ అయితే ఈ ఒక్కరోజు ఇచ్చాము, మరో రోజు ఎక్స్టెండ్ చేశాము. ఈ అవకాశాన్ని మాత్రం వినియోగించుకోండి. ఎందుకంటే ముగిసిన తర్వాత మెసేజెస్ చేసేదానికన్నా ఉన్నప్పుడే వినియోగించుకోండి. కేవలము 300 రూపీస్కే ఇచ్చామన్నమాట. 1200ది నిన్న కేవలం 300 రూపీస్కే ఇచ్చాము. ఈ రోజు కూడా అదే ఆఫర్ అయితే కొనసాగుతుంది. లింక్స్ రేపు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. 6 సపరేట్ గ్రూప్స్లో ఏ గ్రూప్లో ఆ సబ్జెక్ట్ సంబంధించినటువంటి క్లాసెస్, ఎగ్జామ్స్ అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయవద్దు. వెల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి పర్పస్ అని మెసేజ్ చేయండి. ఎంవీఆర్ నంద్యాల 8341949272. మరి లేట్ చేయకుండా ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ అబ్జర్వ్ చేస్తే టెట్ నిర్వహించి మెగా డిఎస్సికి అనుమతించాలి. దీని గురించి చెప్పుకునే ముందు ఫ్రెండ్స్, గవర్నమెంట్ అయితే చాలా కసిగా ఉంది. ఇచ్చిన డేట్స్లోనే ఎగ్జామ్స్ నిర్వహించాలనేటువంటి ఆలోచనతో అయితే ఉంది. బట్ కొన్ని అభ్యర్థుల నుంచి విన్నపాలు అయితే వస్తున్నాయి, వినతి పత్రాలు కూడా వస్తున్నాయి. మరి గవర్నమెంట్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందని మనకు తెలియదు. బట్ ఇది టెట్ క్వాలిఫై కాని వాళ్ళు మాత్రమే ఆలోచించాలి. టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రం దీని గురించి ఆలోచించద్దు. మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చిన డేట్స్కి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలనేటువంటి ఆలోచనతో అయితే ఉంది. సో మీ ఆలోచన మొత్తం ఏంటి? జూన్ 6th నుంచి ఎగ్జామ్స్ జరుగుతాయనేటువంటి ఆలోచనతో మాత్రమే మీరు ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. బట్ ఇక్కడ న్యూస్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమని ఇచ్చారంటే, కూటమి ప్రభుత్వము మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడంతో రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగులు ఉత్సాహంతో పరీక్షకైతే సిద్ధమవుతున్నారు. అదే సమయంలో డిఎస్సికి దరఖాస్తు చేసుకోవడానికి టెట్ అర్హత సాధించాలనేటువంటి నిబంధన ఉండడంతో ఇటీవల బీఈడి, డిఈడి వంటి పరీక్షలు ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థులతో పాటు గత టెట్టులో అర్హత సాధించలేని వారి అవకాశం అయితే కోల్పోయారు. ఇలాంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 లక్షల మంది వరకు ఉంటారని అంచనా. ఈ క్రమంలో గత ఏడాది అక్టోబర్లో టెట్ నిర్వహించారు. మళ్ళీ మార్చి లేదా ఏప్రిల్లో రెండోసారి నిర్వహించాల్సి ఉండగా సర్కారు డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఇచ్చేసింది. దీనితో చాలామంది అభ్యర్థులు అవకాశం అయితే కోల్పోయారు అని ఇచ్చారు. సో ఇక్కడ మరి ఈ క్రమంలో డిఎస్సి దరఖాస్తును May 31 వరకు పొడిగించి మేలో మరో టెట్టు నిర్వహించాలనేటువంటి మరో టెట్టు అంటే ఇక్కడ జూలై 31 వరకు అదే అప్లికేషన్స్ దరఖాస్తులను పొడిగించి మేలో టెట్టు నిర్వహించాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి లోకేష్కు మెయిల్స్, సామాజిక మాధ్యమాల ద్వారా వినతులైతే పంపుతున్నారు. మరోవైపు ఎక్కువ మంది పోటీ పరీక్షలకు హాజరైతే మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంటుందని, అది విద్యా వ్యవస్థకు మేలు చేస్తుందని ఉపాధ్యాయ సంఘాలు కూడా పేర్కొంటున్నాయి. సో ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నా, టెట్ క్వాలిఫై కాని వాళ్ళు మాత్రమే మరో టెట్ ఉంటుందా ఉండదా అనేటువంటి ఆలోచన అయితే ఆలోచించాలి. టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రము దీని గురించి ఆలోచించద్దు.
సో గవర్నమెంట్ అయితే ఇచ్చిన డేట్స్‌లోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలనేటువంటి ఆలోచనతో అయితే ఉంది. సో మీరు ఈ సమయం ఈ 40 డేస్ సమయం చాలా చాలా కీలకం కాబట్టి మీ ఫోకస్ మొత్తము డీఎస్సీ ప్రిపరేషన్ మీద మాత్రమే ఉండాలి. సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దు అని మాత్రము ఒక ఫ్రెండ్‌గా సలహా అయితే ఇవ్వగలను. నెక్స్ట్ మరో ఆర్టికల్ వచ్చేసరికి రిజర్వ్ అభ్యర్థులకు 40% మార్కులతోనే డీఎస్సీకైతే అనుమతి. అంటే ఎస్సీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో 40% మార్కులతో మెగా డీఎస్సీకి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం అయితే కసి చేస్తుంది. అంటే 45% అని చెప్పినారు. సో ఇప్పుడు మళ్ళీ చాలా వరకు అభ్యర్థుల నుంచి వినతి పత్రాలు చాలా వరకు లోకేష్‌ని కలిసి ప్రాబ్లమ్స్ చెప్పడం వల్ల 40% మార్కులతోనే అభ్యర్థులకు అనుమతించేందుకు ప్రతిపాదన సిద్ధం చేస్తున్నారు. దీనిపైనైతే 1, 2 రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయనేటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే దీని పరంగా గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ డీఎస్సీ జనరల్ అభ్యర్థుల వయోపరిమితి 47కు పెంచాలి అనేటువంటిది మంత్రి అచ్చెన్నాయుడుకి కొన్ని వినతి పత్రాలు ఇవ్వడం అయితే జరిగింది. ఇవి మరి ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్స్‌లో ఆర్టికల్స్.